హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు సాటర్డే అండ్ మేము ఒక బేబీ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 37 వీక్స్ ప్రెగ్నెంట్ ఉన్నాను అండ్ ఆల్మోస్ట్ బేబీ షాపింగ్ అంతా అయిపోయింది. జస్ట్ ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఏమన్నా కొత్త ఐటమ్స్ ఉన్నాయేమో చూద్దామని వెళ్తున్నాం అంతే. సో ఈరోజు ఆ ఎగ్జిబిషన్లో ఏముంటాయో మొత్తం మీకు చూపిస్తాను. కీప్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఇప్పుడు మేము వెళ్తున్న ఎగ్జిబిషన్ పేరు వన్ ఫైన్ బేబీ ఎక్స్పో. ఇది ఆస్ట్రేలియా వైడ్ జరుగుతుంది అండ్ మెల్బర్న్లో ఇయర్లీ 2 or 3 టైమ్స్ జరుగుతుంది. యూజువల్గా వీకెండ్స్ ఉంటుంది, సాటర్డే ఆర్ సండే. అండ్ మీకు కనిపిస్తున్న బిల్డింగ్ పేరు రాయల్ ఎగ్జిబిషన్ బిల్డింగ్ అండ్ ఈ బిల్డింగ్లోని ఎక్స్పో అవుతుంది. దీంట్లో ఫేమస్ ఏంటంటే ఇక్కడ చాలా మంది వెండర్స్ స్టాల్స్ పెడతారు అండ్ ప్రతి స్టాల్స్లో డిస్కౌంటెడ్ ఐటమ్స్ ఉంటాయి, ఎగ్జిబిషన్ స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో చాలా స్టాల్స్కి గిఫ్ట్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ క్యూఆర్ కోడ్ వాళ్ళు పెడతారు, సో మనం దాన్ని స్కాన్ చేస్తే గిఫ్ట్స్ విన్ అవ్వచ్చు అని పెడతారు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న బీచ్ చైర్స్ మీరు ఇన్స్టాలో ఉంటే చాలా వీడియోస్లో చూసుంటారు. చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి బీచ్లో కూర్చోబెట్టడానికి ఇవి బీచ్ చైర్స్ అనమాట. సో వాటితో పాటు ప్లేయింగ్ టాయ్స్ అండ్ కప్స్ అండ్ సాసెస్ కూడా సెట్స్ లాగా అమ్ముతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో క్లోత్స్ ఒకటే కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేబీ యాక్సెసరీస్ దొరుకుతాయి అండ్ కిడ్స్కి కూడా చాలా యాక్సెసరీస్ దొరుకుతాయి. సో ఇది ఓన్లీ న్యూ బోర్న్ పేరెంట్స్కే కాదు, అప్ టు 2, 3, 4 ఇయర్స్ పిల్లల పేరెంట్స్ కూడా చాలామంది ఎగ్జిబిషన్ విజిట్ చేస్తున్నారు. కానీ నేను ఒకటి ఏం నోటీస్ చేశాను అంటే క్లోత్స్ అయితే ఈ ఎక్స్పోలో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి బయటతో కంపేర్ చేస్తే. కానీ వేరే ప్రొడక్ట్స్ లైక్ యూనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ప్రామ్స్. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రామ్ లైక్ 2-3 పిల్లల్ని దీంట్లో పెట్టి పార్క్లో అట్లా తీసుకెళ్ళొచ్చు. ఇట్లాంటివన్నీ ఒకటే రూఫ్ కింద మనం ఇక్కడికి వస్తే అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం బయట షాప్స్కి వెళ్తే ఒక్కొక్క షాప్లో వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను బెల్ట్ ట్రై చేస్తున్నా, సపోర్ట్కి బెల్లీ కింద. ఇది పెట్టుకున్న వెంటనే చాలా రిలీఫ్గా అనిపించింది, బ్యాగ్ కూడా చాలా రిలీఫ్గా అనిపించింది. కానీ నేను ఆల్రెడీ అప్పటికే 36-37 వీక్స్ ప్రెగ్నెంట్ ఉండే, ఇంకా 2-3 వీక్స్ కోసం ఇది కొనడం వేస్ట్ అనిపించింది. దాని ప్రైస్ $100 అట్లా ఉండింది. అండ్ డెలివరీ అయినాక పెట్టుకునే బెల్ట్స్ కూడా వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఈ స్టాల్లో మొత్తం పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు వేసే బిబ్స్ ఉన్నాయి, పైన అవుటర్ లేయర్, సో దాట్ ఫుడ్ అంతా క్లోత్స్కి అంటకుండా. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్. స్లీవ్లెస్ ఉన్నాయి, ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి, సిలికాన్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడే నాకు అవసరం లేదు కదా అని నేను ఏం పర్చేస్ చేయలేదు ఇక్కడ. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న స్ట్రాలర్ని ట్రావెల్ ప్రామ్ అంటారు. ఇది ఫారెన్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ట్రావెల్ చేసేటప్పుడు, ఎందుకంటే ట్రావెల్ సైజ్ ప్రామ్స్ మాత్రమే మనకి క్యాబిన్ వరకు అలౌ చేస్తారు. మనం పెద్ద ప్రామ్స్ తీసుకెళ్తే కింద లగేజ్ వేసేటప్పుడు వేసేయాల్సి వస్తుంది. సో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్, సో దాట్ మనం ఫ్లైట్ లోపల వరకు తీసుకెళ్ళొచ్చు. బట్ దీంట్లో కూడా చాలా ప్రైస్ రేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది మాత్రం అరౌండ్ $300-400 ఉంది. కానీ ఫస్ట్ నేను పట్టుకొని చూపించింది వాళ్ళు $700-800 చెప్తున్నారు. సో డిఫరెంట్ బ్రాండ్స్లో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉన్నాయి. బట్ ఇవి చాలా ఈజీ ఉన్నాయి ఓపెన్ చేయడానికి. సింగిల్ హ్యాండ్తో ఇవి మనం ఎయిర్పోర్ట్లో ఓపెన్ చేయొచ్చు అండ్ క్లోజ్ చేయొచ్చు. అండ్ వెయిట్ కూడా అండర్ 7 kilos ఉంటాయి. ఇక్కడ నేను బేబీ ఆయిల్ కొంటున్నాను. నేను ఈ ఎగ్జిబిషన్లో ఏం అబ్జర్వ్ చేసిన అంటే బయట ఆన్లైన్లో దొరకటం కన్నా ఇక్కడ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఉంది. నేను ఇక్కడ స్టార్టర్ కిట్ అని ఒక కిట్ కొన్నాను, దాంట్లో బేబీ షాంపూ, బాడీ వాష్ అన్నీ ఉన్నాయి. అండ్ దాని ప్రైస్ $10. దాంతోపాటు ఒక ఫ్రీ వైప్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీకు చూపిస్తుంది పాత కాలంలో యూజ్ చేసిన ప్రామ్స్. సో నాకు తెలిసి ఐ థింక్ బ్రిటిషర్స్ ఆర్ ఎవరో యూరోపియన్స్ ఇట్లాంటి ప్రామ్స్ యూజ్ చేసే వాళ్ళంట పాతకాలంలో. ఈ ఫోటో కూడా వాళ్ళు డిస్ప్లేకి పెట్టారు, లైక్ ఎగ్జాంపుల్కి ఇట్లా యూజ్ చేసే వాళ్ళని. ఇప్పుడు మీకు చూపిస్తుంది ల్యాంబోర్గిని అనే కార్ బ్రాండ్ ఉంటుంది కదా, వాళ్ళు ఒక ప్రామ్ రిలీజ్ చేశారు. సో అది ఎగ్జిబిషన్లో పెట్టారు. దీని ప్రైస్ $10,000 ఉంది, అంటే మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 5,50,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. సో ల్యాంబోర్గిని కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన ప్రామ్ ఇది. ఇక్కడ ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రామ్స్ అండ్ స్ట్రాలర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రామ్ ట్రేల్ అని ఒకటి పెట్టారు. సో కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాంప్స్ అరేంజ్ చేశారు, వుడెన్ ఫ్లోర్, కొంచెం ముందుకెళ్తే స్టోన్స్, కొంచెం పక్కకి వెళ్తే గ్రాస్. సో అందరు పేరెంట్స్ అక్కడ ఉన్న డెమోకున్న ప్రామ్స్ అన్ని ట్రై చేస్తున్నారు. ఒక్కొక్క దానిపైన ఎట్లా ఉంది, స్మూత్గా రోల్ అవుతుందా లేదా, లేకపోతే బ్రేక్స్ సరిగ్గా పడుతున్నాయా లేదా అని. అండ్ ఇక్కడ కొన్ని బ్రాండ్స్ వాళ్ళు ప్రమోషన్స్కి కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. So that's it for this video. Hope you liked it.
Thanks for watching the video till the end. Please like, share and subscribe to my channel. Thanks. Bye.